ఓం సాయిరామ్. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రాంతానికి నేను తీసుకెళ్ళబోతున్నాను. బాబాతో రుణానుబంధం గురించి మనము చాలాసార్లు మాట్లాడుకుంటాం. బాబాతో రుణానుబంధము వ్యక్తులుగా మనకుంటుంది. సచ్చరితలో మనం చదువుతాము, జీవులకు, జంతువులకు, ఈవెన్ క్రూర జంతువు అయినటువంటి పులికి కూడా బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం కారణంగా షిరిడీ వచ్చి అది బాబా చరణాల్లో లీనమైపోయింది కదా. అటువంటి బాబా రుణానుబంధం కలిగినటువంటి ఒక గ్రామానికి నేను వచ్చాను. ఆ గ్రామం ఎంత పుణ్యం చేసుకుందంటే బాబా యొక్క వాక్కు చేత ఆ గ్రామం యొక్క రూపురేఖలే మారిపోయాయి. ఈ గ్రామంలో కొలువైనటువంటి ఆది గురువు శ్రీ దత్తాత్రేయ స్వామికి సరైనటువంటి ఆచ్ఛాదన నీడ లేకుండా ఆయన యొక్క మందిరము శిథిలావస్థలో ఉంటే ఆ మందిరాన్ని బాబా ఏ విధంగా పునరుద్ధరించారు అనేటువంటి అద్భుతమైనటువంటి లీల ఈరోజు మనం వినబోతున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా మనము అనేక మంది భక్తుల గృహాలకు వెళ్ళాం. అక్కడ వారితో బాబాకు ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ మొత్తం గ్రామానికి బాబాతో గొప్ప రుణానుబంధం ఉంది. ఈ గ్రామంలో 300 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసినటువంటి ఏకముఖి చతుర్భుజి అయినటువంటి శ్రీ దత్తస్వామి మందిరం ఉంది. దాదాపు 300 సంవత్సరాల క్రితము ఆబాసాహెబ్ మహారాజ్ అనేటువంటి ఒక సాధువు సత్పురుషుడు పక్కనే ఉన్నటువంటి ప్రవరా నదిలో ధ్యానం చేసి నీటిని దోసిటితో తీసుకుంటే ఆ దోసిట్లోకి చేరినటువంటి నీరు ఏకముఖి దత్తాత్రేయ స్వామిగా, ఏకముఖితో ఉన్నటువంటి చతుర్భుజాలు కలిగినటువంటి దత్తాత్రేయ స్వామిగా ఆ యొక్క నీరు మారుతుంది. దానిని తీసుకొచ్చి వారు సంగమనేర్ సమీపంలో ఉన్నటువంటి జోర్వే గ్రామంలో దాన్ని ప్రతిష్ఠించారు. ప్రవరా నది ప్రవాహ తీరంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో శ్రీ ఆబాసాహెబ్ మహారాజు దత్తమూర్తిని ప్రతిష్ఠిస్తారు. ఇదంతా కూడా దాదాపు 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ. ఈ మందిరం యొక్క విశేషాలు, ఈ మందిరంలో ఉన్నటువంటి ఏకముఖి చతుర్భుజ స్వయంభూ దత్తాత్రేయ స్వామిని ఇప్పుడు మనందరం దర్శించుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి మరిన్ని విశేషాలు మీకు నేను చెప్తాను. जय देव दत्तावधूता ओ साई अवधूता जोडुनि कर तव चरणी देवी तो माता जय देव जय देव। नमस्कार पंडित। नमस्कार जी। आपका शुभ नाम? शांताराम उत्तम जोशी, यही के पुजारी है। आप वंश पारंपरिक? वंशम पारंपरिक है। कितना वर्ष है? 250 वर्ष हो गया हमको। 250? हमारी 7वीं पीढ़ी है यहाँ से। हाँ हाँ हाँ। हम इंदौर के होल के उपाध्याय हम। हाँ, होलकर साम्राज्य आया। साम्राज्य होलकर। हाँ, क्या है इधर का कहानी? यहाँ की कहानी हो भगवान दत्तात्रेय मूर्ति है। हाँ, वो काली दिखती ना। हाँ, एक मुखी चतुर्भुज स्वयंभू। हाँ, एक मुखी चतुर्भुज, चतुर्भुज ये हाथ दिखता है 4 है बा, ये दिखता है ना। हाँ, उधर 4 हाथ और भगवान शंकर जैसी जटा बंदी लिया है ऊपर। और ये वालुका मूर्ति है, वालुकामय मूर्ति है। भगवान के वालु की रीत वो खराब हो जाएगा, इसलिए चांदी के पाव बैठे। ये भाई वालुका है, भाई गार दिखता है ना वालुका, भाई हाँ, वो पत्थर, ये गार दिखता है वालुका। हाँ, वो वालुका पत्थर गार दिखता है खड़ा। वालुका मूर्ति है, स्वयंभू है।
बना भगवान की बनाए ऐसे हाथ में लिया, उनके साथ भगवान श्री कृष्ण का है मंदिर है, भगवान का है। ही परमहंस दासोपंत के शिष्य आबास साहेब महाराज बोलते उनके, वो जल में गए थे स्नान करने के, हाथ में उनको जल लिया और वारू खींच के मूर्ति बनाया स्वयं वो भगवान की। चतुर्भुज 4 हाथ शंख चक्र भगवान की मूर्ति है दत्त महाराज के। यह हमारे गांव के लोग, साईं बाबा योगी पुरुष था, संत था, बड़ा संत था। वो संत के पास लोग गए, कोई देंगे बड़ा, यहाँ के लोग टांगा बन के, बड़ी गाड़ी बोलते टांगा, साईं बाबा के वहाँ गए, प्रणाम किया महाराज को। काश आया महाराज, वो बोल रहे जोरवे के, साईं बाबा पहले यहाँ आए थे, यहाँ भगवान के लिए दर्शन के लिए आए थे। महाराज हमको दत्त बंदे, वो बोले हमको मालूम है, वो आदमी के बोले हमको मंदिर बनाने का कुछ दो साईं बाबा, तुम संत है। साईं बाबा बोल रहे हमारे पास कुछ नहीं, हम तो फकीर है। फकीर के पास क्या है, साधु संत के पास क्या है, कुछ नहीं, जा खुलेगा। लेकिन साईं बाबा ने घंटा दिया, बजा के जाओ और कोई आएगा बनेगा, वो घंटा बजाओ। बम्बई से तात्या साहब नवरे वो आएगा, उन्होंने ये मंदिर का काम किया, लोगों ने काम किया और तात्या साहब ने पैसे दिया। జోర్వి దత్త మందిరానికి మరొక ప్రత్యేకత ఉంది. శ్రీ సాయిబాబా యొక్క అనుగ్రహంతో ఈ మందిరం పునరుద్ధరించబడ్డదనేటువంటి కృతజ్ఞతతోటి ఈ గ్రామస్తులు ప్రతిరోజు కూడా దత్తునితో పాటు సాయిబాబాకు కూడా ఇక్కడ హారతి చేస్తారు. నాకు తెలిసి ప్రపంచంలో దత్త మందిరంలో బాబాకు హారతి ఇచ్చేటువంటి మందిరం ఇదొక్కటి మాత్రమే. ఈ గ్రామం నుంచి భూస్వాములు, సాధారణ ప్రజలు అందరూ కూడా బాబా దగ్గరికి వెళ్ళారు. ఎందుకోసమంటే బాబా పరమాత్మ, పరమదయాలువు. ఆయన షిరిడిలో ఉన్నటువంటి మారుతి, గణపతి, అదేవిధంగా మహాదేవ్, శని ఆలయాలను పునరుద్ధరించారు. వారికి భగవంతుడంటే ఎనలేని గౌరవము. కాబట్టి మన గ్రామంలో దత్తస్వామి యొక్క మందిరము శిథిలావస్థలో ఉంది. అందుకని దాన్ని బాగు చేసుకోవడానికి ఆ సాయిబాబా దగ్గరికి వెళ్ళి మనము కొంత ధనాన్ని అడగాలి అని చెప్పి బయలుదేరుతారు. బయలుదేరినటువంటి వాళ్ళు కొందరు ఎడ్ల బండ మీద పోయిన వాళ్ళు ఉన్నారు, టాంగాల మీద పోయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు ఇక్కడికి షిరిడి 40 కిలోమీటర్లు వెళ్ళి ద్వారకామాయిలోకి వెళ్ళి బాబాకు నమస్కరించుకొని బాబా ముందు వారి యొక్క వినతిని పెడతారు. అయ్యా, మేము సంగంనేర్ తాలూకా జోర్వే గ్రామం నుంచి వచ్చాము. అక్కడ పురాతనమైనటువంటి దత్తస్వామి ఆలయం ఉంది, అది శిథిలావస్థకు చేరుకుంది. దానిని యొక్క జీర్ణోద్ధరణ చేయాలి. మీరు ఏమైనా డబ్బు సహాయం చేస్తే దానిని పునరుద్ధరిస్తామని చెప్పి బాబాను వేడుకుంటారు. బాబా తమదైనటువంటి శైలిలో, నేను ఒక సాధారణమైనటువంటి ఫకీర్ను, నా దగ్గర డబ్బు ఎక్కడుంటుంది, నేను ఎలా ఇచ్చేది, నా దగ్గర డబ్బు లేదు, నేను ఇవ్వను అని అంటారు. పోయినటువంటి వాళ్ళందరికీ కూడా నిరుత్సాహం ఆవరించేసింది. ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా భూస్వాములు, జమీందారులు, టాంగాలలో, ఎడ్ల బండ్లలో పోయినటువంటి వాళ్ళు. వాళ్ళని చూసి ఆ మాట అనగానే వారు ఏమీ అనకుండా మౌనంగా అక్కడ కూర్చుంటారు. వారిక లేచి బయలుదేరడానికి బాబా దగ్గర సెలవు తీసుకుంటే బాబా మసీదులో ఒక భక్తుడు బహుకరించినటువంటి ఒక గంటనిస్తాడు. ఒక పని చేయండి, ఈ గంటను మోగిస్తూ మీ ఊరు దాకా వెళ్ళండి. ప్రతిరోజు కూడా ఈ గంటను గుళ్ళో మోగిస్తూ ఉండండి. ఈ గంట శబ్దం విని పెద్ద ఆసామి ఒకరు వచ్చి మీ మందిరాన్ని జీర్ణోద్ధరణ చేస్తాడు అని అంటారు.
तात्या साहेब नवरे को कैसा पहचान? तात्या साहेब नवरे के बाबा जी स्वप्न में गए, तुम बड़ा साहूकार है, बड़े आदमी है तुम, पैसे वाले, ये तो करो। तात्या साहेब ढूंढ ढूंढ के आए, संग में कहा जोरवा कहा जोर टांगे से आए और यहाँ आए दिया दिख रहे। बाबा की कृपा से वो सब हो गए। ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళలో కొంతమందికి బాబా పైన అపారమైనటువంటి విశ్వాసం ఉంది. బాబా వాక్కు ఎప్పుడూ కూడా అసత్యం కాదని చెప్పి షిరిడి నుంచి ఇక్కడి వరకు ఆ గంటను మోగిస్తూ వస్తారు. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఆ గంటను మ్రోగించమని చెప్తారు. సరిగ్గా 21 రోజులకు ముంబైకి చెందినటువంటి కాశీనాథ్ తాత్యా సాహెబ్ నౌరే అనేటువంటి ఒక పెద్ద సేటు షావుకారి టాంగా వేసుకొని సంగమనేర్ పరిసరాల్లో తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఏకముఖి స్వయంభూ దత్తాత్రేయ స్వామి ఎక్కడ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటారు అందరినీ. ఆఖరికి సంగమనేరులో ఒకరు చెప్తారు, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి జోర్వేలో స్వామి ఆలయం ఉంది, అది చాలా పురాతన ఆలయము, ప్రస్తుతానికైతే అక్కడే దత్తాత్రేయ స్వామి ఏకముఖిగా కొలువై ఉన్నారనేటువంటి విషయాన్ని చెప్తారు. వెంటనే టాంగా వేసుకొని వారు వస్తారు. వచ్చి ఏకముఖి దత్తస్వామిని చూసిన తర్వాత ఆయన మనస్సు కరిగిపోతుంది. కరిగిపోయి ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయం పునరుద్ధరణతో పాటు పక్కనే ఉన్నటువంటి ప్రహరా నది యొక్క ఘాట్లన్నీ కూడా రోజు శిథిలమైపోయాయి. వర్షం వస్తే వరద వస్తే నీళ్లు మందిరంలోకి వస్తున్నాయి. ఆ ఘాట్లను కూడా రిపేర్ చేయించి ఈ మందిరాన్ని పునరుద్ధరించారు. इधर एक मुखी है ना? हाँ। क्या है एक मुखी में? दत्तात्रेय 3 मुख से रहे। हाँ। दत्तात्रेय 3 मुख, ब्रह्मा विष्णु और मैं 3 मुख रहते। ब्रह्म का शंकर का जटा रहता है, भगवान के जटे है ऊपर है भगवान का, शंकर का काम। हम विष्णु के गद में गदा रहते और चक्र, भगवान के हाथ में गदा है। ओके। और शंख चक्र कमल रहते, कमल रहे ये बात। जय देव दत्तावधूता ओ साई अवधूता जोडुनि कर तव चरणी देवी तो माता जय देव जय देव। ఆ రోజు జోర్వా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకు బాబా ఇచ్చినటువంటి గంట उस दिन से अभी तक यही है। जो अभी तक यही है, अभी तक ये भगवान पास रहता, भगवान का प्रसाद बोलते हैं हमको। బాబా స్వహస్తాల నుంచి వచ్చినటువంటిది కదా, నిజంగా ఇది అందుకునే అదృష్టం. అక్కడి నుంచి ఇలానే గ్రామస్తులందరూ గంట కొట్టుకుంటూ వచ్చేటువంటి ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నియమంగా ప్రతిరోజు బాబా చెప్పినట్టు 4 రోజులు బాబా ఈ గంటను మోగించమన్నాడు. కానీ గ్రామస్తులు 21 రోజులు కంప్లీట్ కాగానే తాత్యా సాహెబ్ నౌరే ఇక్కడికి వచ్చేసారు. అంటే బాబా చెప్పినటువంటి దానికంటే 9 రోజుల ముందే నౌరే ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడ ఈ మందిరంలో గంటను మోగిస్తే ముంబైలో ఉన్నటువంటి ఆ సేటు హృదయంలో గంట మోగిందట. అంతేకాదు ఆ సేట్ ఇక్కడికి రావడానికి గల ప్రేరణ ఏమిటంటే, బాబా ఆ సేట్ స్వప్నంలోకి వెళ్ళి నీకెంతో ఇష్టమైనటువంటి దత్తుడు అక్కడ నీడ లేకుండా ఉన్నాడు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు, నీ దగ్గర చాలా ధనం ఉంది కదా, ఆ ధనాన్ని దత్తుడి యొక్క ఆలయం పునరుద్ధరణ కోసం వినియోగించమని చెప్పి బాబా స్వయంగా తాత్యా సాహెబ్ నౌరే స్వప్నంలోకి వెళ్ళి చెప్పడం జరిగింది. నిజంగా ఎంత ఆశ్చర్యం కదా.
బాబా ఈ గంట ఇవ్వడం ఏమిటి, ఈ గంట ఇక్కడ మోగిస్తే అక్కడెక్కడో ముంబైలో ఉన్నటువంటి సేటు హృదయంలో అది ప్రతిధ్వనించడం ఏమిటి, ఆ సేటు ఇక్కడికి రావడం ఏమిటి, ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి మందిరాన్ని బాబాకు దేవీ దేవతల పట్ల ఉండేటువంటి గౌరవానికి బాధ్యతకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ దత్తస్వామి మందిరమే ఒక నిదర్శనం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే ప్రవరా నది. ఈ ప్రవరా నదికి మరొక పేరు ఉంది. దీనినే అమృతా నది అని కూడా అంటారు. ఎందుకనంటే ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి అకోలా జిల్లాలో ఉన్నటువంటి కలష్ అనేటువంటి గ్రామంలో దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం కోసం యుద్ధం జరుగుతుంది. అమృతం కోసం యుద్ధం జరిగినటువంటి సందర్భంలో రాహువు దేవతల్లో కూర్చొని ఆ అమృతాన్ని సేవిస్తాడు. అమృతాన్ని సేవించినటువంటి దాన్ని గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు, మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు రాహు యొక్క శిరస్సును ఖండిస్తాడు. సరిగ్గా రాహు గొంతులోకి 3 చుక్కల అమృతం పోతుంది. కలశ అనేటువంటి ప్రాంతంలో రాహు యొక్క శిరస్సును ఖండిస్తే ఆ రాహు గొంతులో ఉన్నటువంటి 3 అమృతపు చుక్కలు ఈ ప్రవరా నదిలో కలిసిపోతాయి. అందుకని ఈ నదిని అమృత నది అని కూడా అని అంటారు. ఇక్కడ రాహు కంఠంలో ఉన్నటువంటి అమృతపు చుక్కలు ఈ నీటిలో పడతాయి. రాహు యొక్క తల ఇక్కడికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రావూరిలో పడుతుంది. ఈ కార్యం ముగిసిన తర్వాత, అంటే దేవతలకు అమృతం పంచేటువంటి కార్యక్రమం ముగిసిన తర్వాత మోహిని రూపంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు నివాసాలో కొలువవుతారు. ఇంత విశిష్టత ఉన్నటువంటి ఈ ప్రాంతంలో స్వయంగా వెలిసినటువంటి దత్తుడి పట్ల బాబాకు ప్రేమ ఉండడం సమంజసమే కదా. ఎందుకంటే బాబాను మనందరము కూడా దత్తస్వరూపుడిగా కొలుస్తాం. అందున ఇప్పుడు గురు పౌర్ణమి రాబోతుంది. ఆ గురు పౌర్ణమి సందర్భంగా అమృతా నది తీరాన, అంటే ప్రవరా నది తీరాన వెలిసినటువంటి దత్తస్వామి ఉన్నారు. ఆ దత్తస్వామి యొక్క లీలా వైభవాన్ని మనందరము విని చూసి ధరించాలని చెప్పి బాబా ఇక్కడికి పంపించడం జరిగింది. పూణేలో ఉన్నటువంటి ఆనాటి భక్తుల వారసుల ఇంటర్వ్యూల కోసం వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి అనుకోకుండా ఈ గ్రామానికి సంబంధించినటువంటి సమాచారం రావడం జరిగింది. నిజానికి మందిరం ఎక్కడ ఉంటుంది, అసలు ఇక్కడికి వస్తే ఎవరైనా సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారా? ఎప్పుడో బాబా ఉన్నప్పుడు బాబా గంట ఇస్తే, ఆ గంట మోగిస్తే ధనవంతుడు వచ్చి ఈ గుడిని పునరుద్ధరించాడు. ఆ చరిత్ర ఈ తరం వారికి ఎవరికైనా తెలుస్తుందా అనేటువంటి అనేక సంశయాలతో ఇక్కడ రావడం జరిగింది. కానీ బాబా అన్ని ఏర్పాట్లు చేస్తారు కదా. మేము వచ్చేసరికి వంశపారంపర్యంగా ఈ గుడిని నిర్వహిస్తున్నటువంటి, దాదాపు 400 సంవత్సరాలుగా ఈ గుడిని నిర్వహిస్తున్నటువంటి పూజారి ఇక్కడ ఉండడం జరిగింది. వారు ఎంతో ఆదరంగా, మేమెవ్వరినీ కూడా లోపలికి అనుమతించము, త్వరగా వచ్చి స్వామిని చూడండి అని చెప్పి ద్వారానికి ఉన్నటువంటి తాళం తీసి లోపలికి సాదరంగా ఆహ్వానించాడు. అక్కడ ఉన్నటువంటి ఏకముఖి చతుర్భుజ దత్తాత్రేయ స్వామిని దగ్గరగా చూస్తే మనస్సు పులకరించిపోయింది. సచ్చరితలో హేమాడ్ పంత్ రాస్తారు, దేవీ దేవతలు తమ యొక్క భక్తులను సద్గురువుకు అప్పగిస్తారని చెప్పి. సద్గురువు దేవీ దేవతలు అప్పగించినటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలు మాత్రమే కాదు, ఎక్కడైతే భగవంతుడు స్వయంభూ కొలువై ఉన్నాడో, ఎక్కడైతే భగవంతుడు నిలిచి ఉన్నాడో దానిని బాబా
ఏ విధంగా కనిపెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆ గ్రామస్తులు వెళ్ళడం అనేటువంటిది వారి మనస్సుల్లో కలిగినటువంటి కోరిక కాదు, ఎవరో ఒకరి మనస్సుల్లో దూరి బాబా ఆ కోరికను కలిగించి గ్రామస్తులంతా కూడా ఈ జోర్వి నుండి షిరిడీకి వెళ్ళడం జరిగింది. అక్కడ బాబా డబ్బులు ఇస్తే గొప్పతనం ఏముంది, లేకపోతే బాబా ఫలానా అతను వచ్చి నీకు కట్టిస్తాడని చెప్తే గ్రామస్తులందరూ కూడా ఊరు బయట నిలబడి ఎదురు చూసేటువంటి వారు. కానీ బాబా యొక్క చర్యలు అగాధమైనటువంటివి, వాటిని మనము ఏమాత్రం కూడా గ్రహించలేమనేటువంటి విషయాన్ని ఈ లీల ద్వారా బాబా తెలియజేశారు. గంట ఇచ్చి గంటను మోగించుకుంటూ మీ ఊరికి పొమ్మన్నాడు. అంతేకాదు నెల రోజుల పాటు నిష్టగా ప్రతిరోజు ఈ గంట మోగించండి, ఇక్కడికి ఆసామి వస్తాడు, వచ్చి గుడిని ఆయనే పునరుద్ధరిస్తారని చెప్పడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఆ సేటు వచ్చి నిర్మాణం ప్రారంభించిన తర్వాత కానీ ఈ జోర్వి గ్రామస్తులకు అర్థం కాలేదు. ఆ రోజు బాబాను దర్శించినటువంటి చాలామంది కూడా బాబాను దత్తస్వరూపుడిగా ఉపాసన చేసుకున్నటువంటి వారే. అటువంటి దత్తుడి యొక్క మందిరాన్ని అందున ఇక్కడ వెలిసినటువంటి మహాత్ముడు ఆబాసాహెబ్ మహారాజు వారి చేతుల్లో స్వయంభూగా అమలచబడ్డటువంటి ఏకముఖి దత్తాత్రేయ స్వామి మందిరం పాడుబడి ఉంటే బాబా మనస్సు ఊరుకుంటుందా? ఆయన మనస్సు ఊరుకోలేదు కాబట్టి ఇక్కడి నుంచి జనాన్ని పిలిపించుకొని ఈ మందిరాన్ని పునరుద్ధరించారు. నిజంగా ఈరోజు మనందరం కూడా అదృష్టం. గురు పౌర్ణమి సందర్భంగా బాబా ఎంత గొప్ప కార్యక్రమాలను సాయి టీవీ ద్వారా చేస్తున్నారు. అన్నింటినీ ఆయన బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఒకవైపు ఆనాటి భక్తుల యొక్క వారసుల యొక్క అంతరంగం, అదేవిధంగా ఆదిగురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వద్దకు పంపించడం అనేటువంటిది ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ గురు పౌర్ణమి కార్యక్రమాలకు బాబా ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నాయని చెప్పి మనం విశ్వసించాలి. అది 100% వాస్తవం కూడా. ఈ దత్త మందిరం పునరుద్ధరణ కేవలము డబ్బుతో మాత్రమే కాలేదు. ముంబై నుంచి కాశీనాథ్ తాత్యా సాహెబ్ నార్వి డబ్బు పెట్టెతో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాబా స్వయంగా చెప్పాడు, దీనిని పునరుద్ధరించడానికి భాగ్యవంతుడైనటువంటి ధనవంతుడు వస్తాడని చెప్పారు. అయ్యా, ఆ భాగ్యం మీ ఒక్కరికే దక్కితే ఎలా? మా దగ్గర డబ్బు లేదు, కానీ మీరు గనక మెటీరియల్ అంటే సామగ్రి తెచ్చి ఇస్తే మేము వచ్చి శ్రమదానం చేసి మందిరాన్ని కడతాము అని చెప్పి ప్రజలందరూ ముందుకొచ్చారట. అందుకు తాత్యా సాహెబ్ నార్వి ఒప్పుకోలేదట. లేదు లేదు, మీరు చేసినటువంటి శ్రమకు ఎంతో కొంత నేను డబ్బు ఇస్తానన్నారట. మాకు డబ్బు అవసరం లేదు, మాకు ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి, వాటిని తీర్చండి అంటోళ్ళట. ఇంట్లో 4 వచ్చి ఆ రోజు పనిచేస్తే ఒక 10 కిలోల గోధుమలు, 10 కిలోల బియ్యము, ఇట్లా వస్తువు రూపంలో మాత్రమే వాళ్ళు తీసుకునేటువంటి వారట. ధనం రూపంలో వారు చేసినటువంటి పనికి ఏ ఒక్కరూ కూడా డబ్బు తీసుకోలేదట. తాత్యా సాహెబ్ నార్వి ఆశ్చర్యపోయాడట. అరే, నేను ఎంతో డబ్బు వెచ్చిద్దామని చెప్పి ఇక్కడికి వస్తే తెచ్చిన దాంట్లో పావు భాగం కూడా అయిపోలేదే అని చెప్పి ఆశ్చర్యపోయారట. ఆ విధంగా ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములై ఈ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ మందిరానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వాటంతట అవే పూర్తవుతూ ఉంటాయట. దేనికోసం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరీక్షించింది లేదట. అంటే బాబా అనుగ్రహం ఉంటే అది మందిరమే కావచ్చు, మన జీవితమే కావచ్చు. ఆయన అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మనం దేనికోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో చాలా చిన్న మందిరం ఇది. అటువంటి మందిరాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాంగా, ఈ వాళ్ళంతా కూడా అప్పుడు తాత్యా సాహెబ్ నార్వి కట్టించినటువంటిదే. అంతేకాదు, ఇప్పుడు మనం నిలబడేటటువంటి ఈ యొక్క ఘాట్ కూడా ఆయన నిర్మించినటువంటిదే. ఈ విధంగా 400 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం ఈరోజు గొప్పగా బాసిల్లుతుందంటే అది సాయిబాబా యొక్క కృప. ఇక్కడ జనులందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్నంత చేతనే ఆ 400 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దత్తుడు ఇక్కడ వాళ్లకు ఆరాధ్య దైవమయ్యారు. గురు పౌర్ణమి సందర్భంగా మనకు ఏకముఖి చతుర్భుజి అయినటువంటి శ్రీ దత్త మహారాజ్ దర్శనాన్ని కల్పించినటువంటి సాయి మహారాజుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్.